నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ రాబోతుంది అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. అధికార పక్షం రెడీ అవుతుంది. ప్రతిపక్షాలు మొన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి దొంగ ఓట్ల మీద కంప్లైంట్లు చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ జనసేనాని ఎక్కడ ఉన్నాడు? ప్రజల మధ్యకి ఎందుకు రావటం లేదు? వారాహి వాహనం ఏ షెడ్లోకి వెళ్ళింది? వారాహి వాహనం ఏమన్నా మరమ్మతులకు లోనైందా? లేదు అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదన్నా మారు మనసు ఏమన్నా పొందాడా? ఎందుకు అని అంటే ఆయన ఎందుకు ఎన్నికలు అసలు అంతకుముందు వారాహి విజయయాత్ర పేరుతో జిల్లాలు తిరిగి ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మొన్నటి వరకు. మరి ఇప్పుడు వారాహి విజయ వాహనం బయటికి రావట్లా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉందని రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ప్రకటించాడో, ఆ తర్వాత ఒక్కసారి ఆ వాహనాన్ని బయటికి తీశాడు. కృష్ణా జిల్లాలో 2-3 రోజులు తిరిగాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. తెలంగాణ ఎన్నికలు, ఆ 4 రోజులు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నాడు. 4 రోజుల పట్టుమని ఆడ 8 మంది పోటీ చేస్తే వాళ్ళకంటే ఫైట్ రాలా. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి 1 రోజులు దాటిపోయింది. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? జన సైనికుల్లో తీవ్రమైనటువంటి మనోవేదన కనపడుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ద్వారాగా ప్రజల మధ్యకు వచ్చి ఈ ప్రభుత్వమైన విరుచుకుపడతాడని ఎదురు చూస్తుంటే ఆయన యువగళం నవశకం అనేటువంటిది నారా లోకేష్ సభలో ఒక్కరోజు మాట్లాడాడు. ఆ తర్వాత నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసి అక్కడ మాట్లాడు. ఆ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసులో వాళ్ళ కీలకమైన నేతలను కలుస్తున్నారు. ఓకే, కాకినాడలో జరిగినటువంటి కొన్ని మీటింగ్స్లో వాళ్ళ అంతర్గతమైనటువంటి సమావేశాల్లో కలుస్తున్నారు. అదేవిధంగా భూ హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది లాయర్లతో కలిసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓకే, అంతర్గత సమావేశాలు ఓకే. ఎందుకు బహిరంగపడటానికి పవన్ కళ్యాణ్ జంకుతున్నారు? దీనికి కారణం ఏంటి? మామూలప్పుడు అంత హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వారాహి వాహనం ఎక్కేసి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అది వాళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. ఎక్కడ సమస్య వచ్చింది అంటే తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన చేసిన తర్వాత సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదో మెలిక ఉంది. ఈ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక 25 ఎమ్మెల్యే సీట్లు, ఒక 2 ఎంపీ సీట్లకు అంగీకరించారు అనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు అయితే అది 22కే ఒప్పుకున్నాడు, లేకపోతే 15 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఒప్పుకున్నాడు, ఇలాంటివన్నీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తారు. అది వేరే విషయం. ఏదో మరి అసలు గౌరవప్రదమైనటువంటి సీట్లు కావాలి, 60 నుంచి 70 సీట్లు అడుగుతున్నాడు మా పవన్ కళ్యాణ్, ఇబ్బంది ఏం లేదు, చాలా గౌరవప్రదమైనటువంటి సీట్లు అయితే పోటీ చేస్తామనేటువంటి విధంగా జన సైనికులు మాట్లాడుతున్నారు. కానీ అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని అడిగాడు, ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు తెలుగుదేశం? ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఒక అవగాహన ఉందని నారా లోకేష్ చెప్పాడు. మరి ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో గౌరవప్రదమైనటువంటి సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి దాని మీదనే ఏమైనా పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారా? అందుకనే తెలుగుదేశం మీద అలిగేమైనా ఈ విధమైనటువంటి వారాహి వాహనాన్ని బయటికి తీయటం లేదా? దీనికి కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోజున ఒక అంతర్మదనం జన సైనికుల్లో మొదలైంది. అరే, చంద్రబాబు నాయుడు రోజుకి 2 సభల్లో పాల్గొంటున్నాడు, బహిరంగ సభల్లో. కదలరా అని తెలుగుదేశం పార్టీ సభలు పెట్టుకుంటూ వెళ్తుంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ మీకు ఇన్ని సీట్లు ఇస్తున్నామని జనసేన కంటే వీళ్ళు మెలకుండా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున జనంలోకి వెళ్ళిపోయి గోదావరి జిల్లాల్లో కొన్ని రోజులు వారాహి విజయయాత్ర చేశాడు. మిగిలిన నియోజకవర్గాలు కంప్లీట్ చేసి గుంటూరు కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేసి ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలకి కానీ వెళ్ళిపోయాడు అనుకోండి, కొంత జనసేనకు ఊపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా సీట్లు అడగటానికి ఒక డిమాండ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ సమయంలో
తనను తాను తగ్గించుకుంటూ పార్టీ యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద జనసేనాని యొక్క మనసులో ఉద్దేశం ఏమిటో అర్థం కాక ఈ రోజున జన సైనికులందరూ కూడా తల్లడిల్లేటువంటి పరిస్థితి ఉంది. మరి జనసేన వారాహి విజయయాత్ర, జనసేనానికి సంబంధించినటువంటి ఈ విజయయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏమిటి, దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏమిటి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ నుంచి ఈ షెడ్యూల్ ప్రకటన కోసం ఈ రోజున జన సైనికులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వారాహి విజయయాత్రకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.